ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ వంకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. దీనికోసం ఏం చేయాలి అంటే, ముందు వంకాయలు అనేది నేను ఒక అర కేజీ అయితే తీసుకున్నాను. దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు, శనగపప్పు, జీలకర్ర, కారము, కొబ్బరి, ఉప్పు ఇవన్నీ తీసుకున్నాను. కావాల్సిన పదార్థాలు అవి. ఇప్పుడు ముందుగా నేనైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ముందుగా తాలింపు గింజలు వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అవి వేసుకొని, తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే చిన్న ముక్కలు చేసేసి వేసుకున్నాను. వీటన్నిటిని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ వచ్చినాయి. దీనిలో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకున్నాను. తర్వాత వంకాయ ముక్కల్ని ముందుగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వంకాయ ముక్కలన్నిటిని కట్ చేసేసి వేసేసుకున్నాను. మొత్తం వేసాను. చూడండి, వీటిని మనము ఒకేసారి తిప్పకుండా నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి. వంకాయ ముక్కలు అనేది మగ్గిపోతాయి అన్నమాట త్వరగానే. చూడండి, నేనైతే అర కేజీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వంకాయలు తొందరగా మగ్గడానికి నేను ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వేసేసేసి మళ్ళీ ఇంకోసారి అయితే నెమ్మదిగా కలుపుకున్నాము. మనకి ఈ వంకాయ ముక్కలు మగ్గడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఈ వంకాయ ముక్కలు మగ్గేంత వరకు కూడా మనము నెమ్మదిగా కలుపుకోవాలి. నేను ఇందాకైతే శనగపప్పు, కొబ్బరి, శనగపాయలు, జీలకర్ర, కారము, ఉప్పు అన్నీ వేసేసేసి మిక్సీ పట్టేసేసి పక్కన పెట్టుకున్నాను. ఈ వంకాయ ముక్కలు అనేది మనకి మగ్గిన తర్వాత ఈ కారం అనేది అందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటాం.